సతీష్ ఈటీవీ నుంచి సార్. సార్, ఈ సినిమా గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుంది. సో మీ సినిమా ఎలా ఉండబోతుందో ప్రపంచం అంతా చూసింది. కానీ RRR సినిమాకి సంబంధించి ప్రత్యేకత వేరే ఉంది. ఒక చారిత్రక నేపథ్యాన్ని ఫిక్షన్ జోడించి సినిమా తీస్తున్నట్టు ముందే చెప్పడం జరిగింది. సో ఈ సమయంలో కరోనా రావడం, చాలా సినిమా వాయిదా పడుతూ రావడం అనేది, సో మీలో ఎలాంటి మానసిక సంఘర్షణ గురయ్యారు మీరు ప్రత్యేకంగా? సో ఇంతమంది ఇంత పెద్ద స్టార్, అంటే ఇద్దరు స్టార్స్ హీరోలు పెట్టి ఇంత బడ్జెట్లో సినిమా తీయడం జరిగింది. సో మీ మానసిక సంఘర్షణ ఏ విధంగా ఉండేది ఆ సమయంలో? ఎగ్జాక్ట్ ముందు చెప్పిన సమాధానం అదే అండి. అసలు చెప్పారు ప్రాణ నష్టం జరిగిందా? అసలు ఏమి లేదండి. లైక్ ఐ సెడ్, జరిగిన ప్రాణ నష్టానికి విపరీతమైన భయం, బాధ అవి కలిగినాయి. అవి తీసి పక్కన పెడితే వ్యక్తిగతంగా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సినిమా గురించి కూడా లైక్ ఐ సెడ్, మన ఒక్క సినిమా ఆగిపోతే భయపడతాం, కానీ మొత్తం అన్ని సినిమాలు ఆగిపోయినప్పుడు, ప్రపంచమే ఆగిపోయినప్పుడు పెద్ద భయమే లేదు. ఎందుకంటే అందరం ఆగాం, మళ్ళీ అందరం మొదలు పెడతాం. సో ఇట్స్ ఎ పాజ్, నాట్ ఎ స్టాప్ అని అయితే అనిపించింది. అండ్ ఒకసారి కాదు, అసలు నాకు కనపట్లేదు. మళ్ళీ మీకు ఎన్ని ఫోటోలు కావాలంటే అన్ని ఫోటోలు ఇస్తాను. ఒకసారి కూర్చొని నాకు ఎవరు మాట్లాడుతున్నారు కనపట్లేదు. ఒకసారి లక్ష్మీనారాయణ సార్ ఒక్క నిమిషం సార్, లాస్ట్ క్వశ్చన్ సార్. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాతంటే అవే వస్తాయని చెప్పారు. మరి RRRని వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆయుధాలు, ఇన్ని ఆయుధాలు ప్రేక్షకుల మనసులో ఎలా బలంగా గుచ్చబోతున్నారు ఈ ఆయుధాలతో? మీరు చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఎలా కూర్చోయని మీరు అనుకుంటున్నారంటే అసలు చాలా దారుణం. మీరు ఆల్రెడీ ఎంత గట్టి కూర్చున్నాయి చెప్పండి? బలంగా కూర్చుకున్నాయి. అంతే ఆన్సర్. ఇంకా రాజమౌళి గారు దాచిపెట్టిన ఇంకా ఆయుధాలు చాలా ఉన్నాయి. ఆబ్వియస్లీ మొత్తం సినిమా అంతా ట్రైలర్లో చూపించలేం కదండి. సినిమాలో ఇంకా చాలా పెద్ద ఆయుధాలు ఉంటాయి. ఆబ్వియస్లీ రాజమౌళి గారు, తారక్ సార్, టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా ఆ సీన్ చేయడానికి? ఏదండి? టైగర్ ని మీరు భయపెట్టారా, మిమ్మల్ని రాజమౌళి గారు భయపెట్టారా? అక్కడ కనిపించిన టైగర్ అయినేనండి, ఆయన లేడు అక్కడ. సో బేసిక్గా అలా గర్జిస్తూ వాళ్ళ ముందుకు వచ్చింది అయినే అనుకోండి. సరే, నేను పాపం పరిచేస్తుడు కాబట్టి పరిచేస్తున్నాను పుల్లేది, నేను కూడా ఒక కరుపరిచే. సార్ తారక్ గారు, సార్ నమస్తే సార్. నేను నమస్తే తెలంగాణ మధు సార్. సార్, ఈ కొమరం భీమ్గా నటించడానికి, మీరు తెలంగాణ యాస నేర్చుకోవటానికి, ఒక కొమరం భీమ్గా మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవటానికి ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? ఎలాంటి? ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్ అండి. అంటే స్వతహాగా కొంచెం మనం తెలుగువారయ్యి ఆ పాత్ర గురించి, ఆయన ప్రత్యేకత గురించి, కొమరం భీమ్ గారి ప్రత్యేకత గురించి తెలిసినప్పటికీ కొన్ని మనకి తెలియనివి చాలా ఉంటాయండి. మనకు అన్నీ తెలియవుగా. అక్కడ ఆయన చాలా హెల్ప్ చేశారండి. యాజ్ ఎ డైరెక్టర్ కేవలం ఊరికే మనకి తెలిసిందేంటి, ఆయన చెప్పిన కథలోనే ఫలానా టైంలో పుట్టారు, ఫలానా టైంలో కనిపించకుండా వెళ్ళిపోయారు, దాని తర్వాత వచ్చి నిజాం సర్కారు వైపు ఆయన పోరాడారు, తర్వాత ఆయన వీరమరణం పొందారు అనేది తెలుసు మనకి. బట్ ద డెప్త్స్ ఆఫ్ హిస్ క్యారెక్టర్, ఆ గోండ్ల ఇందులో పుట్టినటువంటి మనిషికి ఎలా ఉంటుంది, ఆ థింకింగ్ ఎలా ఉంటుంది, తన బిహేవియర్ ఎలా ఉంటుంది, అడవిలో పెరిగిన మనిషి నడక ఎలా ఉంటుంది, నడవడికి ఎలా ఉంటుంది, ఇవన్నీ యాజ్ ఎ డైరెక్టర్ చాలా ఇంజెక్ట్ చేయడం జరిగిందండి. దానితో పాటు మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్తో పాటు ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, అది కూడా ఆయన పుణ్యమేనండి. మామూలుగా ఎలా ఉంటుందంటే, మనం బాగా కండలు పెంచేసిన తర్వాత మనకి తెలియని ఒక కాన్ఫిడెన్స్ మొదలైపోతుంది. బట్ ఆ కాన్ఫిడెన్స్ని క్యారెక్టర్ యొక్క స్థితిగతులతో, మైండ్తో ఎలా ఉంటాడు తను, పెద్ద ఏదో కండలు ఉన్నాయి కదా అని బోస్ట్ చేసుకోవడం ఉండదు. కండబలం కంటే గుండె బలం చాలా ముఖ్యమైనది అని అంటూ ఉంటాం కదా మనం. సో హీ రియలీ యాజ్ అ డైరెక్టర్ అంటే హీ రియలీ హెల్ప్ మీ అ లాట్. చాలా అంటే ఆ క్యారెక్టర్ గురించి అర్థం చేసుకోవడానికి. సో ప్రతి సినిమాకి శ్రమ ఉంటుంది, ఈ సినిమాకి ప్రత్యేకించి ఇంకొంచెం శ్రమ పెట్టడం జరిగింది. సార్ రాజమౌళి గారు, దిస్ ఈజ్ శక్తి ప్రజాశక్తి సార్. ఇక్కడ సార్ మీరు ఫోన్, మీ ఫేస్ కనపట్లేదు, ఫోన్ కింద పెట్టండి. సార్, ఇప్పుడు బాహుబలి తీసినప్పుడు వాళ్ళ ఫాలోయింగ్ వేరు, ప్రభాస్ అండ్ రాణా. బట్ ఈ సినిమా తీసినప్పుడు ఇద్దరు మాస్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అలాంటివి చేసినప్పుడు ఎక్కువ తక్కువ అసలు ఎట్లా మీరు దాన్ని కన్విన్స్ చేయాలని మీకు ఏమైనా అనిపించిందా? గతంలో కృష్ణ, శోభన్ బాబు మహాసంగ్రామం సినిమా తీసినప్పుడు అప్పుడు ఒక వర్గం ఫ్యాన్ హర్ట్ అయ్యి గొడవలు జరిగినాయి. ఇప్పుడు దీన్ని మీరు ఎలా ఫుల్ఫిల్ చేశారు, చేయగలరు అనే కాన్ఫిడెన్స్ వచ్చింది? ఇంకా ప్రశ్న అడిగేసిన తర్వాత మీ ఫేస్ చూపించను ఇంకా నాకు. ఓకే, నేను నాకు ఆ ఫోన్ చూస్తే మాట్లాడాలి. సరే,
నా నాకు కొన్ని నమ్మకాలు ఉంటాయండి. కొంత ఆ, సినిమాని ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తాడు అన్న దాంట్లో కొన్ని క్లారిటీస్ ఉంటాయండి. అందులో నేను నమ్మి సిద్ధాంతం ఏంటంటే, స్టార్ వాల్యూ అంటే నాకు బాగా తెలుసు. నేను ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యింది స్టార్స్ని ఫ్యాన్స్కి ఆడియన్స్కి బాగా చూపించే. బట్ అట్ ద సేమ్ టైం ఎంత పెద్ద స్టార్ అయినా సరే, ఎంతమంది స్టార్లు ఉన్నా సరే, వాళ్ళు ఉత్సాహంగా జనాల్ని థియేటర్కి రప్పించగలరండి. ఒకసారి థియేటర్లో కూర్చున్న తర్వాత లైట్స్ ఆఫ్ అయిన తర్వాత ఆ స్టార్లు మాయమైపోతారు. కథ నడిపించాలి సినిమాని. అది నేను బలంగా నమ్ముతాను. నేను క్యారెక్టర్లు రాసుకున్నప్పుడు సినిమా థియేటర్లు రప్పించడానికి యంగ్ టైగరు, మెగా పవర్ స్టార్. బట్ నా పాత్రలు పండించడానికి ఎన్టీ రామారావు, రామ్ చరణ్ తేజ్. యాక్టర్లుగా నాకు వాళ్ళు కావాలి. సినిమాకి రప్పించడానికే స్టార్లుగా కావాలి. నా కథని వాళ్ళకి చెప్పడానికి నాకు యాక్టర్లు కావాలి. ఆ యాక్టర్లు తీసుకున్నాను. వాళ్ళ మధ్య స్నేహాన్ని చూపించగలిగితే జనాలు కూడా ఆ స్నేహానికి రెస్పాండ్ అవుతారు తప్ప మెగా పవర్ స్టార్కి, యంగ్ టైగర్కి రియాక్ట్ అవ్వరు అని నమ్మానండి. సో ఆ నమ్మకంతోనే సినిమా తీశాను. సార్ నా పేరు సుబ్బారావు అండి, ఎన్టీవీ. నా క్వశ్చన్ తారక్ అండ్ చరణ్ గారికి. జనరల్గా మీరు రాజమౌళి గారు ఏ హీరోతోనైనా వాళ్ళల్లో ఉన్న పొటెన్షియాలిటీని మ్యాక్సిమం లాగేస్తుంటారు. సో అలా మీరు ముందు మగధీరలో మీ నుంచి బాగానే అవుట్పుట్ బాగా రాబట్టారు. అలాగే తారక్ మీతో చాలా సినిమాల్లో ఆయన మ్యాక్సిమం అవుట్పుట్ రాబట్టారు. సో ఈ పర్టికులర్ సినిమాలో ఏ సీన్లో మీలో ఉన్న మొత్తం పొటెన్షియాలిటీని ఆయన పర్టికులర్గా బయటకు రాగారనేది మీ ఇద్దరు ఫీలింగ్? ముందుగా రాజమౌళి గారితో పనిచేయడం ఒక యూనిక్ క్వాలిటీ ఉంటుందండి ఆయనకి. ఒకటి, ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించగలరు. ఒక రూమ్లో కూర్చుని పెన్ తీసుకుని పేపర్ తీసుకుని రాయడం నుంచి మొదలుపెడితే, ఒక ఆలోచన నుంచి మొదలుపెట్టి దాని తర్వాత యాక్టర్స్ని పిలిచి మాకు చెప్పి దాని తర్వాత సెట్లో మళ్ళీ మాకు అది చెప్పేటప్పుడు ఆ సీన్ ఏదైతే ఆయన ఎంత హోంవర్క్ చేసుంటారో అది ఎంత ఈజీగా ఉంటుందో మాకు. కేవలం ఆయన చెప్పింది చేస్తే మాకు దానికి ఆయన కన్విన్స్ అయితే అదే ఒక 100 మార్కులు మాకు. దానికి మించి మేము ఎక్కువ కష్టపడట్లేదు. బహుశా ఫిజికల్గా మా టైం ఇవ్వడం, మెంటల్గా మేము స్ట్రాంగ్గా ఉండడం, ఇన్ని రోజులు ఆయనతో ఉండడం, ఆయన ఏమేమి ఆలోచిస్తున్నాడో వాటికి మేము బలంగా మెంటలీ అండ్ ఫిజికలీ బలంగా ఉండడానికి మేము ప్రయత్నించాలి. మిగతా అదంతా హోంవర్క్. సత్యంగా ఐ స్వేర్ టు గాడ్, అది ఇక్కడ ఉన్నారని కాదు కానీ నిజంగా అంత ఈజీగా మా ప్రయాణం జరుగుద్ది. సార్ రాజమౌళి గారు, సార్ ఇక్కడ సార్ ఒక్క సీన్ అని చెప్పలేము కానివ్వండి. RRR వాజ్ అ కమిట్మెంట్. చిత్రమే కమిట్మెంట్. RRR కేవలం పర్ఫార్మెన్స్ కాదండి. ఇట్ వాజ్ ద కమిట్మెంట్ వీ నీడ్ టు హ్యావ్ యాజ్ యాక్టర్స్. నటులుగా ఆయనకు ఆ కమిట్మెంట్ ఇవ్వగలిగితే చాలు. దీనికి అదే చాలా కష్టమైంది. 3 సంవత్సరాలు దాదాపు మధ్యలో పాండమిక్ వచ్చిన యాజ్ సచ్ RRRకి కేటాయించిన రోజులు తక్కువైనప్పటికీ RRR గురించి ఆలోచించే రోజులు ఎక్కువ ఉండింది. పాండమిక్లో కూడా RRR తప్ప వేరే లాజిక్ లేదండి మాకు, వేరే ఆశ లేదు. ఎప్పుడెప్పుడు వెళ్దామా, ఎప్పుడెప్పుడు ఆ షూటింగ్లో భాగం పంచుకుందామా, ఎప్పుడెప్పుడు ఆయన పాత్రలో ఇమిడిపోదామని. సో RRR మూవీ యాజ్ అ కమిట్మెంట్ చాలా కష్టమైనటువంటి ఒక ఇదండి. సో ఇట్ వాజ్ నాట్ వన్ సీన్. సో హోల్ మూవీ వాజ్ అ బిగ్ కమిట్మెంట్. ఎన్టీఆర్ గారు, వన్ మోర్ క్వశ్చన్ సార్. ఎన్టీఆర్ గారు, మీది వన్ మోర్ అంటే అదర్ లాంగ్వేజ్, మీరు ఎంతవరకు అదర్ లాంగ్వేజ్ సినిమాలు మీరు ఎంట్రీ అనేది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు? బాలీవుడ్ దగ్గర నుంచి మలయాళం కానీ, కన్నడ కానీ, తమిళ్ కానీ. ఈ సినిమా మీకు కరెక్ట్ అని భావించి మీరు ఈ సినిమా ఒప్పుకున్నారనుకోవచ్చా అదర్ లాంగ్వేజ్ విషయంలో? ఏమంటే నిజంగా మీరు నేను మాట్లాడుకుందాం. అదర్ సినిమాలోకి వెళ్తామని ఒప్పుకుంటామా, రాజమౌళి పిలిచి కథ చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటామా చెప్పండి నాకు. అసలు అంత లేదండి అక్కడ. ఇప్పుడు సింపుల్, ఆయన మామూలుగా నేను ఓన్లీ తెలుగు సినిమా చేస్తా అంటాడు, లేదు నేను జైను అని అంటాం ఏంటి మనం. సరే, ఇప్పుడు బాలీవుడ్ అదర్ లాంగ్వేజ్ ఎంటర్ అవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కాదు కదా, ఒక్క నిమిషం. మా ఫస్ట్ లెవెల్ ఆఫ్ థాట్ ఏంటి, రాజమౌళి ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయనతో ఒక జర్నీ ఉంది, చరణ్తో ఒక లెవెల్ ఆఫ్ జర్నీ ఉంది, నాతో ఒక లెవెల్ ఆఫ్ జర్నీ ఉంది. దాదాపు ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు తను బాగా తెలుసు, ఆయన ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆయనతో ఒక సంబంధం ఉంది, ఒక రిలేషన్షిప్ ఉంది. ఆయన ఎప్పుడైతే వచ్చి ఒక కథ చెప్పాడో, యాక్టర్స్గా మాకు మంచి హై ఇస్తాడనే దానికి ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు నేను నిజంగా ఆ రోజు ఇప్పుడు హిందీలో తీస్తావా, మలయాళం తీస్తావా,
తమిళ్లో దిగిపోతే నేను చేయను చెప్తాను ఇంకేం అచ్చా అది అది తర్వాత అంతా పాటలు అయిన పడ్డాడు అది అయిన పాటలు ఒక రాజమౌళి గారు one question. బ్యూటిఫుల్ కదండి ఇది ఇది బోనస్ అనుకోవాలి బట్ ట్రూ ఐ మీన్ మేము ఒప్పుకున్న కోర్ పాయింట్ అది కాదు తర్వాత ఆయన చెప్పాడు నేను ఇప్పుడు ఏ రోజు కూడా మేము అడగలేదు కదా చరణ్ గారు నేను కానీ ఇదేం పాన్ ఇండియా ఉంటుందా సినిమా అని అడగలేదు ఆయన వచ్చి ఆఫ్ కోర్స్ ఇది పాన్ ఇండియా ఉంటుంది కదా అని ఓ రోజు చెప్పారు ఆయన ఓహో అని అనుకున్నాం తర్వాత మీరే డబ్బింగ్ చెప్పాలి అని అన్నారు రాజమౌళి గారు జస్ట్ బిఫోర్ ఐ కంటిన్యూ జస్ట్ బిఫోర్ ఐ కంటిన్యూ ఆలియా నేను కొంచెంసేపే లాగాను షీ హ్యాస్ అ ఫ్లైట్ టు క్యాచ్ మళ్ళీ అని వెళ్ళిపోవాలి ఇఫ్ దర్ ఇస్ అంటే షీ విల్ బి దేర్ ఫర్ 10 minutes మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ ఆస్కర్ బట్ వీ విల్ బీ హియర్ మేము పారిపోం మీరు అడిగే ప్రశ్న అన్నిటికీ సమాధానం చెప్పే వెళ్తాం సార్ ఐఎమ్ రమేష్ ఫ్రమ్ జీ తెలుగు ఆలియాజీ యాక్చువల్గా మీ లైఫ్లో ఆర్ అనే లెటర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది సో ఇట్స్ RRR అగైన్ సో హౌ యూ ఎంజాయ్డ్ దిస్ టైటిల్ ఇట్స్ రిలేటెడ్ టు యువర్ లైఫ్ ఆల్సో యువర్ పర్సనల్ లైఫ్ ఆల్సో ఏంటి మన నో సార్ మనకి మన ప్రశ్నలు వాళ్ళు కాపీ కొట్టాలి వాళ్ళ ప్రశ్నలు మనం కాపీ కొట్టకూడదు ఏంటి మీరు అసలు సరే I have a question for Alia. Hi. Alia ji, actually we watched your highway. You looks like అంటే మీరు ఒక చిన్న క్యూట్ హీరోయిన్ అలా కనిపించారు కదా సో నౌ ఇట్స్ ఎ బిగ్ స్పాన్ ఆఫ్ ఫిలిం 2 heroes in South top stars. So how you felt working with the 2 big heroes? So you have one question, 2 questions. So that's cancelled. That's cancelled. Okay. Cool. Now second question is how I feel working with both the heroes. Normally Bollywood heroines not to like do South films or Telugu films. But you ఇదిగో ఆ అమ్మాయి తెలుగు బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటుంది I don't think that's true. బ్రహ్మాండంగా అర్థం చేసుకుంటుంది I will speak on behalf of all the heroines. There's no such thing as nobody will say I won't do this, I won't do that. It's on the opportunity, and I got possibly the opportunity of a lifetime, so I jumped at it. And I'm saying even now that I'm very open to doing South films. I really want to do it. I would like to challenge myself and make way into your hearts. So there's no such thing that won't do. Everybody wants to do, what comes naturally to them. How it was working with both of them, fabulous. They're both lovely guys, lovely to me, such big stars, but really are very, very caring and help me a lot, feed me, teach me. So I'm very grateful for this experience. It's gone very well, and we're having such a nice time even promoting the film. And working with Rajamouli sir has, like I said, been a dream come true. So I wish to continue and hope to be directed by him again. And I'll just answer your first question because it's fun. I love RRR. Alia, my question. ఓకే వన్ సెకండ్ నేను ఒక ఆలియాని ఒక క్వశ్చన్ అడుగుతాను ఆలియా యూ హ్యావ్ టు బి అబ్సల్యూట్లీ ట్రూత్ఫుల్ ఓకే ఆల్ త్రూ అవుట్ ద షూటింగ్ తారక్ అండ్ చరణ్ వర్ కంటిన్యూస్లీ టాకింగ్ టు ఈచ్ అదర్ ఇన్ తెలుగు నో యువర్ మీకు డైలాగ్ ఇవ్వలేదు మీరు ఆగండి ఓకే నా డైలాగ్ ఇప్పుడు దే వర్ కంటిన్యూస్లీ టాకింగ్ టు ఈచ్ అదర్ కంటిన్యూస్లీ క్రాకింగ్ జోక్స్ laughing, smiling, winking at each other. Has this happened or not? Yes. Yeah? So you, make dialogue evaledu. So you have to truthfully tell me what you felt. And it went on for hours, not once or twice, huh? It went on for hours. And so, I'll share an anecdote. The first day of shoot, I was working with Tarak. So Tarak was saying, listen, don't mind. I have not worked with a heroine in a really long time. Because I've been working with Charan. So I may be a little bit. So I was like, no, it's fine, don't worry. I've forgotten what it is he's saying to work with a heroine. Then I worked with Charan, who was complete opposite, was very quiet, very, not even like, didn't talk much also on the first day of shoot. A very big scene for him at that day, I remember. Feeling then shy. Feeling shy looking at Feeling shy?
So beautiful. Yeah, sure. Then I worked with both of them together. So separately, they're totally different. Together, they are only pulling each other's leg, teasing each other. Tarak is constantly pulling Charan's leg. He's saying something, Jakarna, something. And then Charan is saying, no, and all. We were not pulling our legs. We were just Not talking. my leg, his leg. No, his leg, yeah. Then We were he just was talking. saying don't do, then you were saying no, and then I realized their bond is so special. They were not interested that I was there. They only wanted to talk to each other. Then finally, when we shot that song, I said, I'm not understanding anything. Can you please translate? Then Charan started translating for me. You were still not translating. I did. Now, but you are making up for it. No, I'm joking. There's this guy called Akshay. He helped me for 1 year, sir. 1 year I did Zoom sessions with him because during pandemic I couldn't meet him. So I'm very grateful to him. Thank you, Akshay. Alia, I have a question for you. I'm Taruna from TV9. Hi. Hi, Andy, all of you. So basically, you have done so many movies. You have discovered so many things about yourself. Tell me, doing this film, how overwhelming was it for you? And what did you discover about yourself as an actor? Oh. I don't know what I discovered about myself as an actor, but I definitely feel like I was, I didn't maybe understand up until working with Sir how to enhance a dramatic moment. Sometimes, and these are, I shouldn't actually be saying these things because these are always actors' tricks and trades, but sometimes we may feel something in our head or in our heart, but it may not necessarily translate into the camera. So I learned that from Sir. How do you project that dramatic or that emotional moment, but how do you also sustain it so that the audience connects even more? And that's the reason we feel the way we feel when we watch Sir's films. It's just punching the drama and the emotion. It's so powerful. So he brought that sort of awareness amongst me, in my heart, that, okay, this is something that I feel, but how do I reach out into the audience's heart and make them feel it even more? So I definitely learned that. The rest I won't share because those are secrets. Rajamouli garu. Tarak and Rajamouli garu. My question This is VSN Murthy from Great Andhra. I didn't complete. My question to Tarak and Charan garu. So Alia Bhatt set loki vastundi first day ante manaku konni untayi kada. I'm just telling it in English. You'll have some impressions. Okay, Alia Bhatt, this is what I have in mind. So ragane ante, was she the same what you both thought, or was it something different? The Alia she projected on screen or off screen? ఫస్ట్ తారకే కలిసాడండి, ఒకసారి అడుగుదాం. ఫస్ట్ కలిసింది నేనైనా ఆయన పక్కన పేరు కాబట్టి ఆయన చెప్తేనే బాగుంది. సారీ, మైక్ అటు ఉంది, స్పీకర్. అదే ఫస్ట్ అంటే షీస్ పేర్డ్ ఆపోజిట్ యూ కదా, సీత కదా రామరాజ్కు. నువ్వు మాట్లాడితే బాగుంటుంది నాకంటే. పేరు సినిమాలో చూస్తారు, ఫస్ట్ డే కలిసినప్పుడు ఎలా ఉందో అలా కాదు, ఫస్ట్ డే ఆవిడని కలిసినప్పుడు ఎలా ఉందని నేను ఫస్ట్ చెప్పాలి, నువ్వు ఫస్ట్ చెప్పు. సినిమాటిక్ ఆర్డర్ కాదు ఇది, పేరు కదా. సో ఏమంటారు, నేను చెప్పేమంటాను, నువ్వు చెప్తే నేను. తారక్ చాలా ఇబ్బందిగా చాలా రోజులు కలిసిన తర్వాత ఒక అమ్మాయిని చాలా రోజుల తర్వాత కలుస్తున్నాను అని అలా ఫీల్ అయ్యాడు. నాకు ఫస్ట్ డే కలిసినప్పుడు నాకు ఏఎస్ఆర్ గెటప్ ఇచ్చారు, అల్లూరి సీతారామరాజు గెటప్. సో నేను అల్లూరి సీతారామరాజు గెటప్తో మాట్లాడడం, ఆయన గెటప్ని నేను ఫీల్ అవడమే నాకు పని ఎక్కువైపోయి ఈవిడతో నేను ఎక్కువ మాట్లాడలేదు. బహుశా స్లోగా ఐ మీన్ షీఈ్ అ ప్లెజర్ టు వర్క్ విత్. ఆవిడ ప్రొఫెషనలిజం గురించి నేను విన్నాను. అండ్ షీఈ్ ఇట్ కాన్ గెట్ మోర్ ప్రొఫెషనల్ దెన్ దిస్. బహుశా ఆవిడ మా ఇద్దరికన్నా ఆయన కళ్ళల్లోకే చూస్తూ ఆయన ఏం చెప్తున్నాడో వింటూ అదే చేసింది. సో ఆయన అడగాలి మీరు. షీ వాజ్ సూపర్బ్. ఐ వాజ్ వెరీ నర్వస్ ద ఫస్ట్ డే ఐ మెట్ హర్ అండ్ వెరీ నర్వస్. ఎందుకంటే ఐ నో వాట్ హర్ వర్క్ ఇస్. తను ఎంత గొప్ప నటే ఈరోజు నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే యూ వాచ్డ్ హర్ ఫిల్మ్స్. నేను కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నాను, తనకు అర్థమవుతున్నాను, ఎందుకంటే నేను ట్రాన్స్లేట్ చేయట్లేదని బాధపడుతున్నారు ఆవిడ. సో ఐ వాజ్ నర్వస్ వర్కింగ్ విత్ హర్ బికాజ్ షీఈ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్. సో నేను తనతో వర్క్ చేసేప్పుడు కెన్ ఐ బీ ఆన్ పార్ విత్ హర్ అనే నర్వస్నెస్ ఉండింది. సో బట్ జక్కన్ ఉన్నాడు కదా, మేడ్ అస్ కంఫర్టబుల్. అండ్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ స్పీకింగ్ టు హర్, అరే నార్మల్గానే ఉన్నారు, పెద్ద ఇలా లేరు,
అలా స్లోగా జస్ట్ వి జెల్డ్ అనమాట. రాజమౌళి గారు I gave both of them biryani so they could say nice things about me. రాజమౌళి గారు దిస్ విఎస్ మూర్తి ఫ్రమ్ గ్రేట్ ఆంధ్ర. సాధారణంగా చాలా సినిమాలు చూసాము, విజువల్ గ్రాండీ అన్నది ప్రేక్షకులకి కొత్త కాదు. బట్ మీ సినిమాలకు వచ్చేసరికి అసలు మీ వ్యూహాశక్తికి, మీ కల్పనా శక్తికి అసలు ఎక్కడి నుంచి ఎంత మదన పడితే ఆ థాట్స్ వస్తాయా అనిపిస్తుంటుంది. అబ్బురంగా ఉంటుంది, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఒక సర్ప్రైజ్గా ఉంటుంది. ఈ ట్రైలర్లో కూడా ఆ లాస్ట్ షాట్ ఇద్దరు కలిసి ఎగిరే షాట్ కావచ్చు, లేదా టైగర్ మొహంలో పెట్టి అదే ఎక్స్ప్రెషన్తో అది ఇట్లా ఈ ఊహలన్నీ మీ బుర్రలో మదించేటప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? యాక్చువల్గా ఆ థాట్స్ రావడానికి నేను మదన పడినండి. థాట్స్ ఎప్పుడు బుర్రలో ఉంటాయి, దీనికన్నా ఇంకా కోకోలలో బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. బట్ దాన్ని ఆ మనసులో అనుకున్న దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడానికి మాత్రం చాలా మదన పడతాను, చాలా టెన్షన్ పడతాను, చాలా భయపడతాను. నా టెక్నీషియన్స్ అందరినీ చాలా భయపెడతాను, నా ఆర్టిస్ట్ని టార్చర్ పెడతాను. బట్ ఆ మనసులో ఉన్న థాట్ చాలామందికి ఉంటుందండి, చాలా ఈజీగా అందరికీ, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికీ ఉంటుంది, మనసులో థాట్ అందరికీ ఉంటుంది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రం చాలా కష్టం. లక్కీలీ ఐ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ యాక్టర్స్, ఐ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ టెక్నీషియన్స్. నేను ఎంత టార్చర్ పెట్టినా, ఎంత భయపెట్టినా, ఎంత కష్టపెట్టినా ఒకవేళ మనసులో తిట్టుకుంటారేమో, తిట్టుకున్నా కూడా బట్ నేను అనుకున్నది చేసి పెడుతున్నారు. సో దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ. అంటే ఈ ఊహాశక్తికి అంటే మీరు చిన్నప్పుడు చదువుకున్న సాహిత్యం కానీ, అంటే చందమామ, బాల సాహిత్యం కానీ, ఇలాంటి దాని ఇంపాక్ట్ ఏమైనా ఉందా? చాలా అండి, విపరీతంగా. నేను నా చిన్నప్పుడు నాకు గుర్తు, నేను చదివిన ఫస్ట్ ఏదంటే అమరచిత్ర కథలు. తర్వాత మనకి పొట్టి పుస్తకాలన్నీ వచ్చేయండి, బొమ్మరిలో పొట్టి పుస్తకాలు చిన్న చిన్నవి. మా ఊర్లో అది 10 పైసలు దానికి. అక్కడికి వెళ్ళి కొట్టుకెళ్ళి తెచ్చుకోవడం. తర్వాత ఇంద్రజాల్ కామిక్స్ అని వచ్చేవి. తర్వాత చందమామ, బొమ్మరిలు, బాలమిత్ర, బుజ్జాయి, అన్నీ, బాలజ్యోతి, అన్నీ ఏది దొరికితే అది చదివేయడం. ఆ తర్వాత ఎండమూరి, మల్లాది వెంకటకృష్ణమూర్తి గారి నవల్స్, ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల్స్, అన్నీ ఏది దొరికితే అది నవిలేయడమే, ఏది వదలలేదు. తర్వాత ఇంగ్లీష్ నవల్స్ కానీ, సిడ్నీ షెల్డన్లు, జెఫ్రీ ఆర్చర్లు, అన్నీ. దీంతోపాటు వారపత్రికలు, దినపత్రికలు, ఆ లాట్ ఆఫ్ ఇన్పుట్. అయితే డెఫినెట్గా నాలో ఉన్న సృజనకి అవే మూల కారణం అండి. నేను చదివిన పుస్తకాలే డెఫినెట్గా మూల కారణం. రాజమౌళి గారు, రవిచంద్ర అండి, TV9 నుంచి. రాజమౌళి గారు, ఆలియాకి ఇంకా టైం అయిందండి, ఆలియాని పంపించదు. వీఆర్ దేర్. సో థ్యాంక్ యూ ఆలియా, ఇట్స్ వాస్ ఫ్యాంటాస్టిక్. Thank you, Alia. Thank you so much for gracing the event. ఈవెంట్ మేనేజర్స్ ఒక ఛానల్ నుంచి ఒకరిని అడగమానండి, 3-4 అడుగుతూ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు, చెప్పండి. అది Thank you, Alia. Thank you so much. It was a pleasure having you here. Thank you so much once again.